కులాచారాలు, మతాచారాలు, పెద్దలాచారాలు, పితృపారంపర్యాచర్యలు చాలా ఉన్నాయి. ఈ పెద్దలు పెట్టిన ఆచారం అండి, దీన్ని ఎవరండి తీసేసేది? ఇది మా కులాచారం అండి, దీన్ని తీసేయకూడదు. ఇది మా మతాచారం అండి, దీన్ని తీసేయకూడదు. ఇది మా పితృపారంపర్యాచారం అండి, దీన్ని తీసేయకూడదనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ లోక మర్యాదలు మీరు అనుసరించొద్దు. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. ఉత్తమమును అంటే ఏది ఉత్తమమైందో, ఏది నీకు అనుకూలంగా ఉందో. మా ఇంట్లో ఈ మూలన ఇది పెట్టాలని ఉంది, కానీ ఈ మూలన ఉండకూడదు అంటే అందుకే ఆ మూల వాక్యం అదే చెప్తుంది, నీకు అనుకూలమైనది అన్నారా. నాకు ఇక్కడ ఉంటే ఇది అనుకూలమే, అది తప్పులేదు. ఇవన్నీ మనుషులు పెట్టినాయి, వాక్యం ఏం చెప్పండి. ఆ సిద్ధాంతాలు ఇవి మనుషులు కల్పించుకున్నాయి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఉత్తమము అంటే దేవుని దృష్టికి ఏది ఉత్తమమో, నీకు ఏది అనుకూలమో, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఎలా రూపాంతరం చెందాడో, అలాగే మన మనసులన్నీ కూడా రూపాంతరం చెందాలి. సిద్ధాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఈ మూల అది ఉండకూడదు, ఆ మూల ఇది ఉండకూడదు, ఇది ఎట్లుండాలి, అదట్లుండాలి, ఇవన్నీ మనుషులు పెట్టింది, దేవుడు మనకు కల్పించింది కాదు. కనుక ఉత్తమమైనదేదో, మీకు అనుకూలమైనదేదో దానిని మీరు కొనసాగించండి అంతే. ఇక ఇంతకు మించినది మీ మనసులో ఉంటే, మీ హృదయంలో ఉంటే, మీరు శరీరములను ఇంకా దేవునికి సమర్పించినట్టు కాదు. మీ హృదయాన్ని దేవునికి సమర్పించినట్టు కాదు. కాబట్టి చాలా అద్భుతమైన విషయాలు రోమా పత్రిక నుండి మనం నేర్చుకున్నాం.